ఒక్క అడవిలో ఒక ముసలిసింహం మృగరాజుగా చెలామణి అవుతూ ఉంది. మేక, ఎలుగు, లేడి, దుప్పి, జింక, కోతి, కుందేలు వంటి చిన్న చిన్న జంతువుల్ని పట్టి ఇష్టం వచ్చినట్టు చంపి ప్రతిరోజూ తినేస్తూ ఉంది. ఒకరోజు ఈ చిన్న జంతువులన్నీ ఒక మహాసభ జరిపి సింహం బాధ చాలా ఎక్కువగా ఉంది, దానిని తప్పించుకునే మార్గం ఆలోచించాలనుకున్నాయి. ఆ మాటలు విన్న ఎలుగుబంటి, అందరమూ కలిసి ఒకేసారి సింహం మీద పడి చంపేద్దామా అని అంది. అది జరిగే పనికాదు, ఆ పని మనం చెయ్యలేము అని అరిచాయి మిగతా జంతువులు. ఈలోపు నా నక్క, మనం మృగరాజుతో ఒక సంధి చేసుకుందాం అని సలహా ఇచ్చింది. ఏమని ఒప్పందం చేసుకుందాము అని జింక అడిగింది. అప్పుడు నక్క ఉత్సాహంగా ఎలా అంది, అది మనల్ని రోజుకు ఎన్నో ఎన్నో జంతువుల్ని చంపే బదులు రోజుకు మనలో ఒకరిని సింహానికి ఆహారంగా పంపుదాం, ఎలా ఉంది నా సలహా అంది. శభాష్, చాలా బాగుంది అన్నాయి అన్ని. ఈ విషయం మృగరాజు సింహానికి చెప్పగానే తను వేటాడే శ్రమ లేకుండానే ఆహారం దానంతట అదే తన వద్దకు వస్తుందని భావించి అంగీకారం తెలిపింది. అలా ప్రతిరోజూ ఒకరోజు జింక, రెండో రోజు మేక, మూడో రోజు కోతి, నాల్గో రోజు ఆవు, ఐదో రోజు గొర్రె ఆహారంగా తెల్లసాగాయి. ఇలా మృగరాజుకు వేటాడే అవసరం లేకుండానే రోజులు గడిచిపోతున్నాయి. ఒకరోజున సింహానికి ఆహారంగా వెళ్లే వంతు కుందేలు మీద పడింది. కుందేలు తెలివితేటల్లో దిట్ట. మంచి ఉపాయంతో మృగరాజు వద్దకు అనుకున్న సమయానికి వెళ్లకుండా కావాలని ఆలస్యం చేసింది. సింహానికి ఆకలెక్కువ, అగ్రవేశంలో ఉంది. ఇంతలో కుందేలు రానే వచ్చింది. దానిమీద కోపంతో, ఏమీ ఇంత ఆలస్యం కుందేలా అని గర్జించింది. దానికి సమాధానంగా, నాతో మరొక జంతువును కూడా పంపారు, అయితే దాన్ని దారిలో ఒక సింహం అడ్డం వచ్చి చంపి తినేసింది. నేను తప్పించుకొని నీ వద్దకు వచ్చాను అని అబద్ధం చెప్పింది కుందేలు. సింహం కోపంతో పెద్దగా గర్జిస్తూ, ఏమిటి, నేను కాకుండా మరొక సింహం అడవిలో ఉండా, దాన్ని నాకు చూపించు అని అరిచింది కోపంగా. రండి మహాప్రభూ అని చెప్పి సింహాన్ని ఒక దిగుడు బావి దగ్గరకు తీసుకుని వెళ్ళి, చూడండి లోపల ఉంది అన్నది కుందేలు. అది మిట్ట మధ్యాహ్నం కావడం వల్ల దాని ప్రతిబింబం నీళ్లల్లో చూసి అది మరొక సింహం అని తలచి దాన్ని చంపడానికి ఆ బావిలోకి దూకి చచ్చిపోయింది సింహం. అలా కుందేలు చిన్నదైనా తన తెలివితేటలతో పెద్ద సింహాన్ని మొట్టుపెట్టింది. అడవిలో మిగతా జంతువులన్నీ చాలా సంతోషించాయి. అందుకే అంటారు, ఉపాయంతో ఎంత పెద్ద అపాయనైనా తప్పించుకోవచ్చు అని. కథ కంచికి, మనం ఇంటికి.